హలో ఫ్రెండ్స్, నమస్కారం. డిఎస్సికి మనం ఏ బుక్స్ చదవాలి అనే ప్రశ్నకు నిపుణులు చెప్పేటటువంటి మాట అకాడమీ బుక్స్ చదవాలి. అలాగే డిఎస్సిలో విజయం సాధించినటువంటి టీచర్స్ని అడిగినా కూడా వారు చెప్పేటటువంటి మాట కూడా డిఎస్సికి మనము అకాడమీ బుక్స్ చదవాలి అని అంటుంటారు. అటువంటి అకాడమీ బుక్స్ని ఆధారం చేసుకుని ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్, డిఎస్సి, ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్కి సంబంధించి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ని పరిశోధించి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్ అంటే 10th క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో బిట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ని పరిశీలించి మేము బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ బుక్ 1గా రూపొందించడం జరిగింది. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు 10th క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్స్ని మేము బిట్ బ్యాంక్గా రూపొందించడం జరిగింది. బుక్ 1 అంటే 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ టోటల్ బిట్స్ ఉన్నటువంటి బిట్ బ్యాంక్ 300 రూపాయలు. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి బిట్స్తో పాటు ఓల్డ్ అకాడమీ బుక్లో ఉన్నటువంటి బిట్స్ కూడా మేము బుక్ 2గా రిలీజ్ చేయడం జరిగింది. బుక్ 2 400 రూపాయలు, బుక్ 1, బుక్ 2 రెండు కలిపి 700 రూపాయలు. మీకు కావాల్సిన వారు 9966466776కి లేదా 9850855212కి కాల్ చేసినట్లయితే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. పోస్టల్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి. మీరు ఈ బుక్స్లో ఉన్నటువంటి వీడియోస్ చూడాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు. మీరు బుక్స్ని కొనాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసిన తర్వాత కూడా కొనవచ్చు. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి వీడియోస్ రిలీజ్ చేస్తున్నాము, మీరు ఛానల్లో చూడవచ్చు. అంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఇంటర్మీడియట్ సోషల్ కంటెంట్కి సంబంధించి కూడా మేము వీడియోస్ పెడుతున్నాము, చూడవచ్చు. చూసిన తర్వాత మీరు ఈ బుక్స్ కొనాలనుకుంటే కొనవచ్చు. హలో ఫ్రెండ్స్, నమస్కారం. బుక్ 1 అంటే 6th, 7th, 8th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ బిట్స్ మరియు బుక్ 2 9th, 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లోని బిట్స్ మరియు ఓల్డ్ టెక్స్ట్ బుక్లోని బిట్స్ కావాల్సిన వారు ఈ నంబర్కి కాల్ చేయండి. 9966466776. ఈరోజు మనం 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లోని జాగ్రఫీలో భాగంగా మొదటి పాఠం వనరులు మరియు అభివృద్ధి గురించి తెలుసుకుందాం. వనరు అనగా మానవ అవసరాలను తీర్చడానికి ఉపయోగపడే పర్యావరణంలో లభించే ప్రతిదీ వనరే. మన పర్యావరణంలో అందుబాటులో ఉన్న వనరులను వస్తువులుగా మార్చే ప్రక్రియలో ఇవి పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి. ప్రకృతి, సాంకేతిక విజ్ఞానం, సంస్థలు. వనరులను పుట్టుక ఆధారంగా ఈ క్రింది విధంగా వర్గీకరించవచ్చు: జీవ మరియు నిర్జీవ. వనరులను క్షీణత ఆధారంగా ఈ క్రింది విధంగా వర్గీకరించవచ్చు: పునరుత్పాదకం కాని. వనరులను యాజమాన్యం ఆధారంగా ఈ క్రింది విధంగా వర్గీకరించవచ్చు: వ్యక్తిగత, సామాజిక, జాతీయ మరియు అంతర్జాతీయ. వనరులను అభివృద్ధి స్థితి ఆధారంగా ఈ క్రింది విధంగా వర్గీకరించవచ్చు: సంభావ్య, అభివృద్ధి చెందిన సరుకు మరియు నిల్వలు. వనరులు ఎన్ని రకాలు? అవి ఏవి? 2 రకాలు. అవి సహజ వనరులు, మానవ సంబంధమైన వనరులు. సహజ వనరులు ఎన్ని రకాలు? అవి ఏవి? 2 రకాలు. అవి పునరుత్పాదక వనరులు
పునరుత్పాదకం కాని వనరులు. పునరుత్పాదక వనరులు ఎన్ని రకాలు? అవి ఏవి? 2 రకాలు. అవి నిరంతర లేదా ప్రవాహ వనరులు, ఉదాహరణకు గాలి, నీరు. జీవ సంబంధ వనరులు. జీవ సంబంధ వనరులు ఎన్ని రకాలు? అవి ఏవి? 2 రకాలు. అవి సహజ వృక్ష సంపద అంటే అడవులు, వన్యప్రాణులు. పునరుత్పాదకం కాని వనరులు ఎన్ని రకాలు? అవి ఏవి? 2 రకాలు. అవి పునఃచక్రీయ వనరులు, ఉదాహరణకు లోహాలు. పునఃచక్రీయం కాని వనరులు, ఉదాహరణకు శిలాజ ఇంధనాలు. మానవ సంబంధ వనరులు ఎన్ని రకాలు? అవి ఏవి? 2 రకాలు. అవి నిర్మాణాలు మరియు సంస్థలు, పరిమాణాత్మకమైనవి మరియు గుణాత్మకమైనవి. రియో డి జెనిరోలో మొదటి అంతర్జాతీయ ధరిత్రి శిఖరాగ్ర సమావేశం ఎప్పుడు జరిగింది? 1992 జూన్లో. మొదటి అంతర్జాతీయ ధరిత్రి శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? బ్రెజిల్లోని రియో డి జెనిరోలో. బ్రెజిల్లోని రియో డి జెనిరోలో జరిగిన మొదటి అంతర్జాతీయ ధరిత్రి శిఖరాగ్ర సమావేశానికి ఎంతమంది దేశాధినేతలు సమావేశమయ్యారు? 100కు పైగా. 21 కార్యాంశాల జాబితా అనేది బ్రెజిల్లోని రియో డి జెనిరోలో జరిగిన ఐక్యరాజ్య సమితి పర్యావరణం మరియు అభివృద్ధి సదస్సులో ప్రపంచ నాయకులు సంతకం చేసిన ప్రకటన. యుఎన్సిఈడిని విస్తరించండి. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అంటే ఐక్యరాజ్య సమితి పర్యావరణం మరియు అభివృద్ధి సదస్సు. యుఎన్సిఈడిలో ప్రపంచ నాయకులు సంతకం చేసిన 21 కార్యాంశాలలో ఒక ప్రధాన లక్ష్యం ఏమిటంటే ప్రతి స్థానిక ప్రభుత్వం దాని స్వీయ స్థానిక 21 కార్యాంశాల జాబితా రూపొందించుకోవాలి. ఖనిజాలు, బొగ్గు నిక్షేపాలతో సమృద్ధిగా ఉన్న రాష్ట్రాలు జార్ఖండ్, ఛత్తీస్గఢ్ మరియు మధ్యప్రదేశ్. నీటి వనరులు పుష్కలంగా ఉన్న రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. సౌర పవన శక్తిని కలిగి ఉన్న రాష్ట్రం రాజస్థాన్. ఇది గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉన్న శీతల ఎడారి లడఖ్. వనరులు ఉన్నది అందరి అవసరాలు తీర్చడానికే గాని ఏ ఒక్కరి దురాశ కొరకు కాదు అన్న మాటలు ఎవరివి? గాంధీజీవి. ఇది 1968లో అంతర్జాతీయ స్థాయిలో మొదటిసారిగా వనరుల పరిరక్షణ మరింత క్రమ పద్ధతిలో జరగాలని సూచించింది. ద క్లబ్ ఆఫ్ రోమ్. 1914లో స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనే పుస్తకాన్ని వ్రాసిన గాంధేయవాది షూ మేకర్ 1914లో వనరుల పరిరక్షణ విషయాన్ని మరోసారి స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ పుస్తకంలో వ్రాసిన గాంధేయవాది ఎవరు? షూ మేకర్. స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనే పుస్తకాన్ని రాసిన వారు షూ మేకర్. 1914లో వనరుల పరిరక్షణ గురించి షూ మేకర్ ఏ పుస్తకంలో రాశాడు? స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్. 1987లో ప్రపంచ స్థాయిలో వనరుల పరిరక్షణకు సంబంధించి ప్రాథమిక ఆధారాలను అందించిన నివేదిక ఏది? బ్రంట్ ల్యాండ్ కమిషన్ నివేదిక. వనరుల పరిరక్షణకు సుస్థిర అభివృద్ధి భావనను ఒక సాధనంగా పరిచయం చేసిన నివేదిక ఏది? బ్రంట్ ల్యాండ్ కమిషన్ నివేదిక 1987.
బ్రంట్ ల్యాండ్ కమిషన్ నివేదిక వనరుల పరిరక్షణకు సుస్థిర అభివృద్ధి భావనను ఒక సాధనంగా పరిచయం చేసింది. ఈ భావన ఏ పుస్తకంలో ప్రచురించబడింది? అవర్ కామన్ ఫ్యూచర్. బ్రంట్ ల్యాండ్ కమిషన్ నివేదిక వనరుల పరిరక్షణకు ఏ భావనను ఒక సాధనంగా పరిచయం చేసింది? సుస్థిర అభివృద్ధి భావనను. 1992లో ధరిత్రి శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? బ్రెజిల్లోని రియో డి జెనిరోలో. భారతదేశంలో మైదానాలు ఉన్న భూమి శాతం 43%. భారతదేశంలో పర్వతాలు ఉన్న భూమి శాతం 30%. భారతదేశంలో పీఠభూములు ఉన్న భూమి శాతం 27%. దేశం మొత్తం ఉపరితల వైశాల్యంలో ఎంత శాతం పర్వతాలు ఉన్నాయి? 30%. దేశం మొత్తం ఉపరితల వైశాల్యంలో ఎంత శాతం మైదానాలు ఉన్నాయి? 43%. భారతదేశ విస్తీర్ణంలో ఎంత శాతం పీఠభూమి ప్రాంతం ఉంది? 27%. ప్రస్తుత బీడు భూమి అనగా 1 లేదా అంతకన్నా తక్కువ వ్యవసాయ సంవత్సరానికి సాగు లేకుండా వదిలివేసిన భూమి. ప్రస్తుత భూమి కాకుండా అంటే గత 1 నుండి 5 వ్యవసాయ సంవత్సరాల వరకు సాగు చేయకుండా వదిలివేయబడిన భూమి. నికర సాగు ప్రాంతం అనగా పంటలు పండించిన భూమి యొక్క భౌతిక విస్తీర్ణం. స్థూల సాగు ప్రాంతం అనగా వ్యవసాయ సంవత్సరంలో 1 కంటే ఎక్కువ సార్లు సాగు చేసే ప్రాంతాన్ని నికర సాగు ప్రాంతాన్ని కలిపిన ప్రాంతం. భారతదేశం యొక్క మొత్తం భౌగోళిక వైశాల్యం ఎంత? 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. భారతదేశం మొత్తం భౌగోళిక ప్రాంతంలో ఎంత శాతానికి మాత్రమే భూ వినియోగ సమాచారం అందుబాటులో ఉంది? 93%. ఈ రాష్ట్రం మినహా చాలా ఈశాన్య రాష్ట్రాలకు భూ వినియోగ నివేదిక పూర్తి కాలేదు. అస్సాం 1960-61లో అడవుల కింద 18.11% ఉన్న భూమి 2014-15లో ఎంత శాతంగా ఉంది? 23.3% ఉంది. 1960-61లో బంజరు మరియు సాగు చేయలేని వ్యర్థ భూమి 12.01% ఉండగా ఇది 2014-15లో ఎంత శాతంగా ఉంది? 5.5%. మూలం డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ 2017 ప్రకారం వివిధ రకాల సాధారణ భూ వినియోగం 1960-61లో ఉన్న శాతం 2014-15లో ఉన్న శాతం. అడవులు 1960-61లో ఉన్న శాతం 18.11%. అలాగే అడవులు 2014-15లో ఉన్న శాతం 23.3%. అలాగే బంజరు మరియు సాగు చేయలేని వ్యర్థ భూమి 1960-61లో ఉన్న శాతం 12.01%. అలాగే 2014-15లో ఉన్న శాతం 5.5%. వ్యవసాయేతర ఉపయోగాలలో ఉన్న ప్రాంతం 1960-61లో 4.95%, 2014-15లో 8.7%.
శాశ్వత పచ్చిక బయళ్ళు మరియు మేత భూమి 4.71%, 3.3%. ఇతర ప్రాంతాలలో ఉన్న తోట పంటలు 1.50%, 1%. సాగు చేయదగిన వ్యర్థ భూమి 6.23%, 4.0%. ప్రస్తుత బీడు కాకుండా ఇతర బీడు భూమి 3.50%, 3.6%. ప్రస్తుత బీడు భూమి 3.73%, 4.9%. నికర సాగు భూమి 1960-61లో 45.26% ఉండగా 2014-15లో 45.5%గా ఉంది. 1960-61లో వ్యవసాయేతర ఉపయోగాలలో ఉన్న ప్రాంతం 4.95% ఉండగా ఇది 2014-15లో ఎంత శాతంగా ఉంది? 8.7%. 1960-61లో శాశ్వత పచ్చిక బయళ్ళు మరియు మేత భూమి 4.71% ఉండగా ఇది 2014-15లో ఎంత శాతంగా ఉంది? 3.3%. 1960-61లో ఇతర ప్రాంతాలలో ఉన్న తోట పంటలు 1.50% ఉండగా ఇవి 2014-15లో ఎంత శాతంగా ఉన్నాయి? 1%. 1960-61లో సాగు చేయదగిన వ్యర్థ భూమి 6.23% ఉండగా ఇది 2014-15లో ఎంత శాతంగా ఉంది? 4.0%గా ఉంది. 1960-61లో ప్రస్తుత బీడు భూమి కాకుండా ఇతర బీడు భూమి 3.50%గా ఉండగా ఇది 2014-15లో ఎంత శాతంగా ఉంది? 3.6%. 1960-61లో ప్రస్తుత బీడు భూమి 3.73 ఉండగా ఇది 2014-15లో ఎంత శాతంగా ఉంది? 4.9%. 1960-61లో నికర సాగు భూమి 45.26% ఉండగా ఇది 2014-15లో ఎంత శాతంగా ఉంది? 45.5%గా ఉంది. తక్కువ నాణ్యత కలిగి ఉన్న ఇతర భూములు అంటే 2-3 సంవత్సరాలలో 1 లేదా 2 సార్లు సాగు చేయబడే భూములను నికర సాగు విస్తీర్ణంలో చేర్చినట్లయితే అందులో నికర సాగు విస్తీర్ణం శాతం ఎంత? 54%. పంజాబ్, హర్యానాలో మొత్తం వైశాల్యంలో నికర సాగు విస్తీర్ణం శాతం ఎంత? 80%కి పైగా ఉంది. అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, మణిపూర్, అండమాన్ నికోబార్ దీవులలో నికర సాగు విస్తీర్ణం శాతం ఎంత? 10% కంటే తక్కువ. జాతీయ అటవీ విధానం 1952లో పేర్కొనబడినట్లు భౌగోళిక విస్తీర్ణంలో ఉండవలసిన అటవీ విస్తీర్ణం శాతం ఎంత? 33%. భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం శాతం ఎంత? 23.3%. ఆహారం, నివాసం, దుస్తులు తదితర ప్రాథమిక అవసరాలలో ఎంత శాతం భూమి నుండి పొందుతాం? 95%. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రాలలో ఏ కారణంగా తీవ్రమైన భూక్షీణత ఏర్పడింది? గనుల తవ్వకం, అడవుల నరికివేత. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో భూసార క్షీణతకు ప్రధాన కారణాలలో
ఇది ఒకటి. అధిక మేత. పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో భూ క్షీణతకు ఏది ప్రధాన కారణం? అధిక నీటిపారుదల. కొన్ని సెంటీమీటర్ల లోతు వరకు నేల ఏర్పడడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మిలియన్ల సంవత్సరాలు. సింధు, గంగా, బ్రహ్మపుత్ర నదుల ద్వారా నిక్షేపించబడిన నేలలు ఒండ్రు నేలలు. రాజస్థాన్, గుజరాత్లలో ఇరుకైన కారిడార్ ద్వారా విస్తరించి ఉన్న నేలలు ఒండ్రు నేలలు. తూర్పు తీర మైదానాలలో ముఖ్యంగా మహానది, గోదావరి, కృష్ణా, కావేరీ నదుల డెల్టాలలో కనిపించే నేలలు ఒండ్రు నేలలు. ఇసుక, సిల్ట్ మరియు బంకమట్టి వివిధ నిష్పత్తులలో ఉండే నేల ఒండ్రు మట్టి లేదా ఒండ్రు నేల. దువార్స్, చోస్ మరియు టెరాయి వంటి పర్వత పాద ప్రాంత మైదానాలలో అతి సాధారణంగా కనిపించే నేలలు ముతక అంటే ఒండ్రు నేలలు. నేలలు వయస్సు ఆధారంగా ఎన్ని రకాలు? 2 రకాలు. అవి పురాతన ఒండ్రు బంగర్, నూతన ఒండ్రు ఖాదర్. ఖాదర్ కంటే డాష్ నేలలో గులకరాళ్ల సాంద్రత అధికంగా ఉంది. బంగర్. బంగర్ కంటే మెత్తని సారవంతమైన నేలలను డాష్ కలిగి ఉంది. ఖాదర్. పొటాష్, ఫాస్ఫరిక్ ఆమ్లం, సున్నం తగిన నిష్పత్తిలో ఉండే నేలలు ఒండ్రు నేలలు. ఒండ్రు నేలల్లో ఎక్కువగా పెరిగే పంటలు చెరకు, వరి, గోధుమలు, ఇతర తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు. పత్తి సాగుకు అనువైన నేల నల్లరేగడి నేల, నల్ల పత్తి నేల లేదా రేగడి నేల అని కూడా అంటారు. డెక్కన్ ట్రాప్ బసాల్ట్ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే నేలలు నల్లరేగడి నేలలు. లావా ప్రవాహాలతో ఏర్పడి వాయవ్య దక్కన్ పీఠభూమిలో విస్తరించి ఉన్న నేలలు నల్లరేగడి నేలలు. మహారాష్ట్ర, సౌరాష్ట్ర, మాల్వా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాలలోని పీఠభూములలో వ్యాపించి ఉన్న నేలలు నల్లరేగడి నేలలు. గోదావరి, కృష్ణా లోయల వెంబడి ఆగ్నేయ దిశలో వ్యాపించి ఉన్న నేలలు నల్లరేగడి నేలలు. ఈ నేలలు పూర్తిగా బంకమట్టితో ఏర్పడిన అత్యుత్తమ నేలలు నల్లరేగడి నేలలు. ఈ నేలలు తేమను నిలుపుకునే సామర్థ్యానికి ప్రసిద్ధి. నల్లరేగడి నేలలు కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం, పొటాష్, సున్నం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్న నేలలు నల్లరేగడి నేలలు. ఈ నేలలలో సాధారణంగా ఫాస్ఫరస్ మోతాదు తక్కువగా ఉంటుంది. నల్లరేగడి నేల. ఈ నేలలు వేడి వాతావరణంలో లోతైన పగుళ్లను ఏర్పరిచి నేలలో వాయు ప్రసరణకు సహాయపడతాయి. నల్లరేగడి నేలలు. ఈ నేలలు తేమగా ఉన్నప్పుడు జిగటగా ఉంటాయి. నల్లరేగడి నేలలు. దక్కన్ పీఠభూమి యొక్క తూర్పు, దక్షిణ భాగాలలో తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో స్ఫటికాకార అగ్నిశిలలపై అభివృద్ధి చెందే నేల ఎర్ర నేల. ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్య గంగా మైదానంలోని దక్షిణ ప్రాంతాలు మరియు పశ్చిమ కనుమలలోని పర్వత పాద ప్రాంతాలలో కనిపించే నేలలు ఎరుపు నేలలు.
ఎరుపు నేలలు ఎందువల్ల ఎర్రటి రంగును కలిగి ఉంటాయి? స్ఫటికాకార రూపాంతర శిలలలో ఇనుము వ్యాప్తి చెందడం వల్ల. ఎరుపు నేల ఎప్పుడు పసుపు రంగులో కనిపిస్తుంది? హైడ్రేటెడ్ రూపంలో ఉన్నప్పుడు. లేటరైట్ అనే పదం లేటర్ అనే డాష్ పదం నుండి ఉద్భవించింది. లాటిన్. లేటర్ అనగా ఇటుక అని అర్థం. లేటరైట్ నేలలు ఎలా ఏర్పడతాయి? అయన రేఖ, ఉప అయన రేఖ శీతోష్ణ స్థితి కలిగిన ప్రాంతాలలో ఆర్ద్ర అంటే తేమ, అనార్ద్ర అంటే పొడి కాలాలు తరచుగా మారుతూ ఉండడం వల్ల. భారీ వర్షం కారణంగా మరియు తీవ్రమైన ఇంకుడు ఫలితంగా ఏర్పడే నేలలు లేటరైట్ నేలలు. లోతుగా లేదా మరింత లోతుగా ఉండి ఆమ్లత్వాన్ని కలిగి ఉండే pH <6.0 నేలలు లేటరైట్ నేలలు. దక్షిణ రాష్ట్రాలు మహారాష్ట్ర యొక్క పశ్చిమ కనుమల ప్రాంతం, ఒడిశా, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలు మరియు ఈశాన్య ప్రాంతాలలో ఎక్కువగా ఉన్న నేలలు లేటరైట్ నేలలు. ఆకురాల్చు మరియు సతత హరిత అడవులు ఉన్న చోట ఏ నేలలలో సేంద్రియత పుష్కలంగా ఉంటుంది? లేటరైట్ నేలలలో. కర్ణాటక, కేరళ, తమిళనాడులలోని కొండ ప్రాంతాలలో టీ, కాఫీని పండించడానికి చాలా అనువుగా ఉన్న నేల లేటరైట్ నేల. జీడిపప్పు వంటి పంటలకు అనుకూలంగా ఉండే నేలలు లేటరైట్ నేలలు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు కేరళలోని ఎర్రటి లేటరైట్ నేలలు ఏ పంటలకు అనుకూలం? జీడిపప్పు వంటి పంటలకు. ఎరుపు నుండి గోధుమ రంగులలో ఉండే నేలలు శుష్క నేలలు. రాజస్థాన్. పటక్రమక్షయం అనగా నీరు విశాలమైన ప్రాంతాలలో వాలుగా క్రిందికి వెళుతున్నప్పుడు ఒక పొర వలె ప్రవహిస్తున్న సందర్భాలలో నేలపై పొర కొట్టుకొని పోవడాన్ని పటక్రమక్షయం అంటారు. పవన క్రమక్షయం అనగా గాలి వీచేటప్పుడు చదునైన లేదా వాలుగా ఉన్న భూమిపై వదులుగా ఉన్న మట్టి కొట్టుకుపోవడాన్ని పవన క్రమక్షయం అంటారు. కాంటూర్ దున్నుడు అనగా కాంటూర్ రేఖల వెంట దున్నడం. స్ట్రిప్ క్రాపింగ్ అనగా విశాలమైన క్షేత్రాలను భాగాలుగా స్ట్రిప్స్ విభజించడం. ఇది గాలి యొక్క ప్రభావాన్ని తగ్గిస్తుంది. షెల్టర్ బెల్ట్ అనగా ఆశ్రయాన్ని కల్పించడానికి చెట్ల వరుసలను నాటడం. ఇసుక దిబ్బల స్థిరీకరణకు మరియు పశ్చిమ భారతదేశంలోని ఎడారిని స్థిరీకరించడానికి దోహదపడినవి ఏవి? షెల్టర్ బెల్ట్లు. పంజాబ్లో భూ క్షీణతకు కింది వాటిలో ఏది ప్రధాన కారణం? అధిక ఉత్పత్తి, అటవీ నిర్మూలన, అధిక నీటిపారుదల, అతిగా మేపడం. జవాబు అధిక నీటిపారుదల. క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో సోపాన వ్యవసాయం అమలులో ఉంది? పంజాబ్, ఉత్తరప్రదేశ్ మైదానాలు, హర్యానా, ఉత్తరాఖండ్. జవాబు ఉత్తరాఖండ్. కింది ఏ రాష్ట్రాల్లో నల్ల రేగడి నేల ఎక్కువగా కనిపిస్తుంది? ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, జార్ఖండ్. జవాబు మహారాష్ట్ర.
భారతదేశంలో డెక్కన్ లావా ట్రాప్లో ప్రధానంగా ఏ రకమైన నేల కనిపిస్తుంది? ఒండ్రు నేలలు, ఎర్ర నేల, నల్ల నేల, లేటరైట్ నేల. జవాబు నల్ల నేల. పాత ఒండ్రు మట్టితో రూపొందించబడిన ఉత్తర మైదానాలలో అతి పెద్ద భాగం ఏది? ఖాదర్, భంగర్, టెరాయి, బాబర్. జవాబు భంగర్. భారతదేశం మొత్తం విస్తీర్ణంలో దాదాపు 40% భాగంలో ఏ రకమైన నేల కనిపిస్తుంది? ఎరుపు మరియు పసుపు నేల, నల్ల నేల, ఒండ్రు నేల, లేటరైట్ నేల. జవాబు ఒండ్రు నేల. నేలలలో అధిక పొటాష్ మరియు సున్నం కంటెంట్ కారణంగా పశ్చిమ బెంగాల్లోని ఏ నేల రకంలో వరిని ప్రధాన పంటగా పండిస్తారు? కొత్త ఒండ్రు మట్టి, ఎర్ర నేల, పాత ఒండ్రు మట్టి, లేటరైట్ నేల. జవాబు కొత్త ఒండ్రు మట్టి. మహానది మరియు గోదావరి డెల్టాలు డాష్ మట్టితో సమృద్ధిగా ఉన్నాయి? నల్ల నేల, శుష్క నేల, అడవి, ఒండ్రు నేల. జవాబు ఒండ్రు నేల. దక్కన్ పీఠభూమిలో ఎక్కువ భాగం ఏ రకమైన నేల కప్పబడి ఉంది? ఒండ్రు నేల, ఎర్ర నేల, పసుపు నేల, నల్ల రేగడి నేల. జవాబు నల్ల రేగడి నేల. జీడిపప్పు గింజలను పండించడానికి ఏ రకమైన నేల అనుకూలంగా ఉంటుంది? నల్ల నేల, ఎర్రటి లేటరైట్ నేల, ఎరుపు మరియు పసుపు నేల, ఒండ్రు నేల. జవాబు ఎర్రటి లేటరైట్ నేల. భారతదేశంలోని కింది నేలల్లో పత్తి సాగుకు అత్యంత అనుకూలమైనది ఏది? రేగుర్ నేల, లేటరైట్ నేల, ఒండ్రు నేల, ఎర్ర నేల. జవాబు రేగుర్ నేల. భారతదేశంలో అత్యధికంగా కనిపించే నేల ఏది? ఎర్ర నేల, నల్ల నేల, లేటరైట్ నేల, ఒండ్రు నేల. జవాబు ఒండ్రు నేల. డాష్ సాధారణంగా ఇసుక ఆకృతిలో మరియు లవణం స్వభావం కలిగి ఉంటుంది? ఒండ్రు నేల, నల్ల నేల, లేటరైట్ నేల, శుష్క నేల. జవాబు శుష్క నేల. నల్ల మట్టిని డాష్ నేల అని కూడా అంటారు? బంగర్, హ్యూమస్, స్ఫటికాకార, రేగడి. జవాబు రేగడి. నల్ల నేల గురించిన క్రింది ప్రకటనలలో ఏది తప్పు? ఇది దక్కన్ ట్రాప్ వెంట కనపడుతుంది. ఇందులో ఫాస్ఫరిక్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది తేమను నిలుపుకునే మంచి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది వేడి వాతావరణంలో లోతైన పగుళ్లను అభివృద్ధి చేస్తుంది. జవాబు ఇందులో ఫాస్ఫరిక్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. నత్రజని మరియు భాస్వరం తక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.